క్రమముగా ఆశీర్వదింపబడ్డాడు. ఆ విధంగా దేవుడు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని ఆశీర్వదిస్తున్నాడు. అదేవిధంగా ఆ సంఘ సభ్యులను కూడా ఎంతో ఉన్నతంగా ఆశీర్వదిస్తున్నాడు. చాలామంది గొప్ప సాక్ష్యాలు మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి. చూడండి, ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో ఉన్నవారు, ఒక సిస్టర్ని పోయిన వారమే సాక్ష్యం చెప్పింది, 17 లక్షల అప్పు ఉంది పాస్టర్ గారు. గొప్ప సాక్ష్యాలు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా చాలామంది మంచి ఎంబీబీఎస్ సీట్లు సంపాదించిన వారు ఉన్నారు. ఇంకా ఎన్నెన్నో అద్భుత కార్యాలు, చాలామంది పాపపు ఒప్పుకొని రక్షణ అనుభవంలో నడుస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. అక్కడ అడుగు పెడుతున్నారు, చాలామంది ఆశీర్వదింపబడుతున్నారు. ఎందుకు అంటే చాలా సంఘాలు అయితే వారి ఆలోచన ప్రకారం కట్టబడినవి. అయితే నేను చెప్పగలను, దేవుడు ఏర్పాటు చేసిన సంఘం ఇది. మనుషుల ఆలోచన ద్వారా మాత్రం కట్టబడిన సంఘం కాదు. చాలామందికి తెలుసు ఇది ఏ విధంగా కట్టబడిందో, చాలామందికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. రండి. చాలామంది దేవుడు అంటూ ఉన్నాడు, మీ దుఃఖ దినములను నేను సమాప్తం చేస్తున్నారు. ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. రేపు స్త్రీల సమాజం కూడా ఉంది. 6:30కు స్త్రీల సమాజ కూడిక స్టార్ట్ అవుతుంది. రేపు ఒక అద్భుతమైన వర్తమానం, ద్వేషం